వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే పుట్టా మహేష్కు చంద్రబాబు నాయుడు చెక్ పెట్టబోతున్నారా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఎస్, నిజంగానే చెక్ పెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన మాటలోనే అర్థమైంది. నేను పార్టీ నేతలతో సమావేశమైన తర్వాత ఆ మీటింగ్లో కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు చంద్రబాబు నాయుడు. మనకు అవసరమా ఇలాంటి నేతలు, ఇలాంటి నేతల్ని మొయ్యాలా మనం అని చెప్పేసి ఆయన చాలా ఎమోషనల్ కూడా అవడం జరిగింది. ఈరోజు ఏలూరు ఎంపీగా ఉండి, సిట్టింగ్ ఎంపీగా ఉండి, అది కూడా టీడీపీ ఎంపీగా ఉండి మహేష్ యాదవ్ అడ్డంగా డ్రగ్స్ కేసులో ఇరుక్కుపోవడం అనేది పార్టీ పరువును రోడ్డు మీద పెట్టింది. పార్టీ ఒకటే కాదు, ఈరోజు ఎంపీగా ఉన్నారు, అటు పార్లమెంటరీ రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు లోక్సభని. ఆ యాంగిల్లో చూసినట్లయితే అన్ని రకాలుగా కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేసేలాగా ఉంది ఈ ఇష్యూ. అతను వెనక ముందు ఆలోచన లేకుండా, తాను ఏం చేస్తున్నా అని స్పృహ లేకుండా చేసిన పని ఈ రోజున అటు పార్టీనే కాదు ప్రభుత్వాన్ని కూడా చాలా డ్యామేజ్ చేసింది. ఈ ఇష్యూ వైఎస్ఆర్సీపీకి ఈరోజు ఒక అస్త్రంగా మారింది. ఇంకో చాలా యాంగిల్స్, చాలా షేడ్స్ ఇందులో బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అసలు బీఆర్ఎస్ నేతలతో టీడీపీ ఎంపీలకి ఏం పని అనే చర్చ కూడా ఒకటి స్టార్ట్ అయింది. గతంలో ఏదైతే బీఆర్ఎస్ నేతలు ఏ స్థాయిలో కేసీఆర్ దగ్గర నుంచి మిగతా నేతలంతా టీడీపీ మీద విషయం జిమ్మే ప్రయత్నం చేశారు. అలాంటి నేతలతో ఈరోజు టీడీపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎందుకు అంటకాగుతున్నారు అనే చర్చ కూడా స్టార్ట్ అయింది. దీనికి తోడు ఇంకొక అంశం ఏంటంటే, ఆయన పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఆయన పార్టీకి వెళ్ళడం కానీ, ఆ దొరికిన తర్వాత పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకున్న తర్వాత ఆ టెస్ట్లో పాజిటివ్ కూడా వచ్చింది డ్రగ్స్ తీసుకున్నట్టు. ఈ క్రమంలోనే ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పార్లమెంట్ సమావేశాల కారణంగానూ ఆయన బెయిల్ మీద వితిన్ వన్ డేలోనే రిలీజ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆయన అటు లోక్సభకు కూడా అటెండ్ అయ్యారు. ఇది జాతీయ మీడియా చాలా ఫోకస్ చేసింది. నిన్న డ్రగ్స్ కేసులో పట్టుబడి ఈరోజు మీరు ఎలా పార్లమెంట్కి వస్తారు అంటూ కూడా రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు, మిగతా ఛానల్స్ చాలా లీడ్ తీసుకున్నాయి ఈ అంశాన్ని. తిరుపతి లడ్డు వ్యవహారంలో వైఎస్ఆర్సీపీని ఏ స్థాయిలో నేషనల్ మీడియా డ్యామేజ్ చేసిందో, అంతకంటే ఎక్కువ స్థాయిలో ఈ మహేష్ యాదవ్ అంశాన్ని నేషనల్ మీడియా టేక్ ఓవర్ చేసింది. ఆ స్థాయిలో ఆయన మీద వార్తలు పూర్తి స్థాయిలో వైరల్ అయ్యాయి. ఇది కేవలం పార్టీకే కాదు, అటు ప్రభుత్వాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది ఈ రోజున ఇష్యూ. ఇక మరోవైపు చూసినట్లయితే ఒక సిట్టింగ్ ఎంపీ ఆయన, నిజానికి కడప సుధాకర్ యాదవ్ కొడుకు ఆయన, అలాంటి కడప నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి మహేష్ యాదవ్కు చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇదే వ్యక్తి ఇంత డ్యామేజ్ కావడానికి కారణం ఏంటంటే, ఇతను ఎలక్షన్ సమయంలో డ్రగ్స్కి వ్యతిరేక పోరాటం చేశారు, తన సోషల్ మీడియా క్యాంపెయిన్ కూడా నడిపించుకున్నారు. అలాంటి వ్యక్తి ఏకంగా డ్రగ్స్లో పట్టుబడ్డం అదొక తప్పైతే, మళ్ళీ పట్టుబడిన తర్వాత ఆయన మళ్ళీ మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేసి అసలు దీంట్లో నా తప్పే, ఒకవైపు పోలీసులేమో మహేష్ యాదవ్కు పాజిటివ్ వచ్చిందని చెప్తా ఉంటే, ఈయనేమో ప్రెస్ మీట్ పెట్టి అసలు నాకు సంబంధం లేదు, నేను జస్ట్ పార్టీ కోసమే వెళ్ళాను అని చెప్తా ఉన్నారు. ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి వెళ్ళి ఫామ్ హౌస్లో పార్టీలు చేసుకోవడం ఏంటి? అక్కడ ఎవరెవరు ఫ్రెండ్స్ వస్తున్నారో, అసలు ఏం జరుగుతుంది? పైలట్ రోహిత్ రెడ్డి మీద ఈ విషయంలో ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి గతంలో అనేది కామన్ సెన్స్ లేదా పుట్టా మహేష్కి? ఈరోజు అందరినీ అడ్డంగా బుక్ చేసే ప్రయత్నం చేశారు ఆయన. అసలు టీడీపీ దగ్గర ఆన్సర్ లేదు ఈరోజు మహేష్ గురించి మాట్లాడాలంటే. ఆ స్థాయిలో వాళ్ళందరినీ కూడా డిఫెన్స్లో పడేశారు మహేష్ యాదవ్. అందుకని ఈరోజు ఎంత సీరియస్గా దీన్ని తీసుకున్నారు చంద్రబాబు నాయుడు అంటే, ఇలాంటి వాళ్ళని మనం భరించాలా, ఇలాంటి వాళ్ళని పార్టీ ఇంకా మొయ్యాలా, ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంటే మనం ఎందుకు చూస్తూ ఉండాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. అంతేకాదు ఈ ఇష్యూ బయటకు వచ్చిన వెంటనే ఆయనకు షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చున్నారు. మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా చెప్పారు. పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని కూడా వాళ్ళు కోరడం జరిగింది. ఆయన వెంటనే పార్లమెంట్ సమావేశాలకు కూడా వెళ్ళారు. ఇది ఇంకా డ్యామేజ్ చేసింది పార్టీని. నిన్న డ్రగ్స్ కేసులో ఇరుకొని ఈరోజు పార్లమెంట్ సమావేశాలకు ఎలా వస్తారు అని చెప్పేసి నేషనల్ మీడియా కూడా దాన్ని ఫోకస్ చేయడం జరిగింది. దట్టు ఆయన టీడీపీ ఎంపీనే కాబట్టి టీడీపీ ఎంపీ అన్న విధంగా ఫోకస్ చేసింది. సో అది డైరెక్ట్గా కూటమి ప్రభుత్వాన్నో చంద్రబాబు నాయుడునో పవన్ కళ్యాణ్ లోకేష్ని హిట్ చేస్తున్న పరిస్థితి ఆ వార్తాంశం ఏదైనా సరే. అందుకే ఈరోజు వైఎస్ఆర్సీపీ ఏదో తిరుమల లడ్డు వ్యవహారంలో ఏ స్థాయిలో వైఎస్ఆర్సీపీ డ్యామేజ్ అయిందో అంతకంటే ఎక్కువగా డ్యామేజ్ అయింది ఈరోజు నేషనల్ మీడియాలో ఇతను చేసిన పని. ఈ మహేష్ యాదవ్ ఆ డ్రగ్స్ పుచ్చుకుని అడ్డంగా దొరికిన ఇష్యూ ఏదైతే ఉందో, ఒకవైపు తన తండ్రి సుధాకర్ యాదవ్నే కాదు, మరోవైపు తన మామయ్య అవుతారు యనమల రామకృష్ణ, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి. ఆయన డాక్టర్ని ఈయన చేసుకోవడం జరిగింది, చిన్న కుదురు కృష్ణ సాహితిని. వాళ్ళను కూడా అటు యనమల కూడా ఈరోజు రాజ్యసభ రేస్లో ఉన్నారనే ప్రచారం ఉంది. ఒకేసారి ఒక దెబ్బకు రెండు పెట్టలు అన్న విధంగా ఈరోజు ఇతను చేసిన పని అటు యనమల రాజకీయ జీవితం మీద ఎఫెక్ట్ చూపించబోతోంది, అటు సుధాకర్ యాదవ్ భవిష్యత్తు మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. ఇతను వెనక ముందు చూసుకోకుండా చేసిన పని ఏదైతే ఉందో ఈరోజు అల్టిమేట్గా అందరినీ కూడా డ్యామేజ్ చేస్తూ ఉంది, అందరినీ హిట్ చేస్తూ ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు దీన్ని పర్సనల్గా తీసుకున్నారు, చాలా ఎమోషనల్గా తీసుకున్నారు. అందుకని ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఇతన్ని ఇంకా భారంగా మనం భరించాలా, భారం మొయ్యాలా, ఈ భారం ఇంత ఇబ్బందితో మనం అతను ఎందుకు కంటిన్యూ చేయాలి అని కూడా మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడు ఈ హింట్ ఇచ్చారు అంటేనే దాని అర్థం ఏంటంటే అతనికి చెక్ పెట్టబోతున్నారు అని అర్థం.
కేవలం పార్టీ నుంచి పక్కన పెడతమే కాదు అతను పూర్తి స్థాయిలో చెక్ పెట్టబోతున్నారు, అతని నుంచి రాజీనామా కూడా కోరబోతున్నారు అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతూ వస్తుంది టీడీపీ సర్కిల్స్ నుంచి. లెట్స్ సీ మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఎంత కన్సర్న్తో ఉన్నారు, ఎంత స్టబోర్న్గా డెసిషన్ తీసుకుంటారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.